అరిగిపోయేది మోకాళ్ళ జాయింట్ మాత్రమే కాదండి, దవడ జాయింట్ కూడా అరిగిపోతుంది. కానీ మీలో చాలామంది ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు ఈ లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ 1 మినిట్ వీడియోని పూర్తిగా మిస్ చేయకుండా చూడండి. సేవ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ వివేక్ కందనూరి, ఎండిఎస్, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ అండ్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్. మనం మాట్లాడాలన్నా, తినాలన్నా, హాయిగా ఆవలించాలన్నా రోజుకి ఎన్నో వేల సార్లు వాడే జాయింటే ఈ దవడ జాయింట్. దీన్నే టెంపోరో మ్యాండిబులర్ జాయింట్ అంటారు, అంటే టీఎంజే ఇన్ షార్ట్ కట్. ఈ జాయింట్ని మనము మోకాళ్ళ కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ జాయింట్ యంగ్ పీపుల్లో అయినా ఓల్డ్ ఏజ్ పీపుల్లో అయినా ఈ టెంపోరో మ్యాండిబులర్ జాయింట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ లేదా సమస్య అనేది ఏదైనా మొదలైనప్పుడు జాయింట్ దగ్గర పెయిన్ రావటం, ఆహారం సరిగ్గా తినలేకపోవటం, నోరు సరిగ్గా తెరవలేకపోవటం, చెవి దగ్గర, తల దగ్గర, మెడ దగ్గర పెయిన్ రావటం, జాయింట్ దగ్గర క్లిక్ క్లిక్ అనే సౌండ్స్ రావటం, ఇలాంటివి యూజువల్గా మనం చూసేటువంటి లక్షణాలు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత జాయింట్ పూర్తిగా అరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఏమీ కూడా తినలేని పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల ట్రీట్మెంట్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీలో ఎవరికైనా దవడ జాయింట్ అంటే టెంపోరో మ్యాండిబులర్ జాయింట్లో ఏదైనా సమస్య ఉంది అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో టీఎంజే అని టైప్ చేయండి. వెంటనే మేము మీ కాంటాక్ట్లో వస్తాము. మీ ప్రాబ్లమ్ని మాతో షేర్ చేసుకొని వెంటనే ప్రాబబుల్ ట్రీట్మెంట్ ప్లాన్ని మీరు తెలుసుకోవచ్చు. అసలు ఈ దవడ జాయింట్ అంటే టీఎంజే సమస్య అసలు ఎందుకు వస్తుంది, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి తెలుసుకోవాలని మీకు అనిపిస్తుందా? అయితే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. సైనింగ్ ఆఫ్, యువర్ డాక్టర్ వివేక్ కందనూరు.